హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఎప్పుడో కానీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే రాదు. మన తెలుగు వాళ్ళకున్న దరిద్రం ఏంటంటే వేరే స్టేట్లో పడ్డ నోటిఫికేషన్ కదా, మనకెందుకులే బొక్క, మనం అందుకు అప్లికేషన్ చేసుకోవాలి అనే ధీమాతో ఉంటారు. ఇక్కడ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వచ్చే నోటిఫికేషన్లలో లక్షలలో కాంపిటీషన్ ఉంటుంది. వాటికి ట్రై చేస్తారు, జాబ్ మాత్రం రాదు. కానీ నార్త్ ఇండియన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశంలో ఎక్కడ నోటిఫికేషన్ పడ్డా కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాస్తారు. ఎక్కడనో ఢిల్లీ నుంచి వచ్చి కూడా మన తెలంగాణలో ఎగ్జామ్ అనేది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎగ్జామినేషన్ రాసి వెళ్ళిపోయి జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకు అలాంటి పేషెన్స్ అనేది ఉండదు. మీకు ఉద్యోగం చేయాలి అని ఖచ్చితంగా ఉన్నట్లయితే నోటిఫికేషన్ ఎక్కడా పడ్డా కూడా అప్లికేషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పర్లేదు, మన పక్క రాష్ట్రంలోకి వెళ్ళొచ్చు. అక్కడ జాబ్ చేసి 2 సంవత్సరాల తర్వాత మన సొంత రాష్ట్రంకి రమ్మంటే రావచ్చు. సో 10వ తరగతి అర్హత ఉన్నా లేదా ఇంటర్మీడియట్ అర్హత ఉన్నా కూడా ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోండి. ఎలాంటి ఫీజు మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ నెలలోనే లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు లైక్ చేయనట్లయితే ఎందుకు లైక్ చేయట్లేదు అనేది అయితే కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ వాట్సాప్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకు మాత్రం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. చివరి దాకా చూడండి. సో ఈ నోటిఫికేషన్ మనకు ఆర్మీ నుండి అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా రిక్రూట్మెంట్ చేసే ఉద్యోగాలు 1-2 ఉంటాయి. కానీ మనకు దాదాపుగా 30 ఉద్యోగాల వరకైతే అంటే 25 ఉద్యోగాల వరకైతే భర్తీ చేస్తున్నారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి 8 ఉద్యోగాలు ఉన్నాయి. పే స్కేలు 30,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. ఇంటర్మీడియట్ అనేది అర్హత ఉండాలి. ఫైర్ మ్యాన్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 3 ఉద్యోగాలు ఉన్నాయి. 10వ తరగతి అర్హత ఉండాలి. ట్రేడ్స్ మ్యాన్ మేట్ వచ్చేసి 8 ఉద్యోగాలు ఉన్నాయి. 10వ తరగతి అర్హత ఉండాలి. వెహికల్ మెకానికల్ మరియు టైలర్కి వచ్చేసి 10వ తరగతితో పాటు వెహికల్ మెకానిక్లో కానీ టైలర్షిప్లో కానీ అర్హత అనేది అడుగుతున్నారు. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు www.indianarmy.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇంకా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫేక్ నోటిఫికేషనా రియల్ నోటిఫికేషన్ అనేది. సో నేను మాత్రం ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకైతే చెప్పను. సో దీనికి సంబంధించిన ఒకసారి క్వాలిఫికేషన్స్ మరియు దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 సంవత్సరాలు. తర్వాత బీసీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే ఎగ్జామినేషన్తో పాటు టైపింగ్ స్పీడ్ అనేది అంటే ఇంటర్మీడియట్తో పాటు 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీకు కంప్యూటర్కి సంబంధించిన టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టైలర్ మరియు వెహికల్ మెకానిక్ అయితే మనకు 10థ్తో పాటు మీకు ఆ యొక్క జోనర్లో వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫైర్ మ్యాన్ మరియు ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఉద్యోగాలకైతే 10వ తరగతితో పాటు ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి 165 ఉండాలి. దాని తర్వాత చెస్ట్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 50 kgs ఉండాలి. చెస్ట్ 81.5 ఉండాలి. ఎక్స్పాండ్ కావడానికి 85 ఉండాలి. దాని తర్వాత మీకు రన్నింగ్ టెస్ట్ ఉంటుంది, అదే ఫిజికల్ ఎండర్మెంట్ టెస్ట్ ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ 6 మినిట్స్లో ఉండాలి. దాని తర్వాత క్యారింగ్ ఏ మ్యాన్ 63.5 కిలోల మనిషిని ఎత్తుకొని ఉరకాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ ఇచ్చారు, నాకైతే కొంచెం లాంగ్ జంపు, దాని తర్వాత 3 మీటర్స్ క్లైమ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ట్రేడ్స్ మ్యాన్ ఉద్యోగాలకైతే 10వ తరగతితో పాటు 1.5 కిలోమీటర్స్ ఇన్ 6 మినిట్స్లో, దాని తర్వాత 50 kgs మెన్ని ఎవరినైనా ఎత్తుకొని ఉరకాల్సి ఉంటుంది. సో దీనికైతే మీరు అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేసి చేయండి. అప్లికేషన్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టండి. అదే ఎన్వలప్లో 2 ఎక్స్ట్రా ఎన్వలప్ మీద మీ యొక్క అడ్రస్ రాసి 25 రూపీస్ స్టాంప్ అనేది అంటించేసి అందులో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్ మ్యాన్ మేట్కి అప్లికేషన్ చేస్తున్నారా, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారా, అది ఫైర్ మ్యానా, టైలరా, వెహికల్ మెకానికా, అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలోనా, అన్రిజర్వ్డ్ కోటాలోనా, పిహెచ్సి కోటాలోనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటన్నింటినీ కలిపేసి మీరు టు ద అడ్రస్ కమాండెంట్ CAT పల్గాన్, వార్దా, మహారాష్ట్ర 442303కి ఆర్డినరీ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపండి. మ్యాక్సిమం రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయండి. ఈ నెల లాస్ట్ అని పెట్టుకోండి, ఎందుకంటే మనకు క్లియర్గా డేట్ అనేది మెన్షన్ చేయలేదు. సో అప్లికేషన్ చేసుకోండి, ఉద్యోగంలో తొందరగా స్థిరపడవచ్చు. మనకు సింపుల్గా ఎగ్జామినేషన్ ఉంటుంది. నేను PDF అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ వీటికి సంబంధించిన PDF ఎగ్జామినేషన్కి సంబంధించి కానీ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం
జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.